సింగనగర్లో ఎక్కడ తేలిందంటే ఒక కానిస్టేబుల్ గారి ఇంట్లో తేలిందిట. అక్కడ ఉన్నారట నాగరాజు గారు. ఇవన్నీ టకారాలే. మరి నిర్ధారించాల్సింది సిఐడియా సిట్టా వాళ్ళు నిర్ధారించాలి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ ఆ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నేనైతే మిస్సింగ్ అని బలంగా నమ్ముతాను. ఆయన 29వ తారీఖు హైకోర్టుకి హాజరవుతారని ఒక దృఢ విశ్వాసం ప్రభుత్వంతో పాటు నాకు కూడా ఉంది. ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి తప్పెవరిది, తప్పించేది ఎవరిని, దిస్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ బీయింగ్ రౌండ్స్. అలాగే ఆ టాస్క్ వెనకాలన్న పెద్ద ఫోర్స్ ఎవరు, ఇది కూడా ఇప్పుడు రౌండ్ తిరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన రెవల్యూషన్ ఏంటంటే అసలు ఈ ఎపిసోడ్తో నాగరాజుకి సంబంధం లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. అత్యంత కీలకమైన అధికారి నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు టాస్క్ ఫోర్సు మొత్తం ఒంటికి కాటుక పులి వేసుకుని మరీ ఈ కార్యక్రమం చేసింది. నాగరాజు పేరు వాడుకున్నారనేది ఇంకొక అబ్జర్వేషన్, పరిశీలన. ఏమో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ లీక్స్ బయటకు వస్తున్నాయి. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది సిట్టలాగూ దర్యాప్తు చేస్తోంది. నాగరాజు గారి నిబద్ధత గురించి, ఆయన నిజాయితీ గురించి, ఆయన అండగా నిలబడటం గురించి ఒక పక్క విజయవాడలో కొవ్వొత్తుల ప్రదర్శనలు, వీలైతే ఏముంటే వాటితో ప్రదర్శనలు చేస్తున్నారు. సరే, నూడిల్ బండి వాళ్ళు కూడా చెప్తున్నారు అలాంటి మహానుభావుడు, ఇదే మాట వాడారు, అలాంటి మహానుభావుడు ఉండటం వల్ల మేము వ్యాపారాలు చేసుకునే రోజుకి 4 డబ్బులు చేసుకోగలుగుతాం, లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ మా మీద దాడులు చేసి మా అరాచకాలు సృష్టించారు. ఇంత మంచి వ్యక్తి అయిన నాగరాజు మీద వైసీపీ ఎందుకు బురద జల్లుతుంది? అసలు వాస్తవాలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు నమస్తే అండి. అండ్ టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్. వెంకటేష్ సింగళూరి గారు సీనియర్ న్యాయవాది, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ అరుణ్ గారు, సిఐ నాగరాజు మంచి నిబద్ధత గల అధికారి. నిన్న విజయవాడలో పోటెత్తినాయి ప్రదర్శనలు ఆయన కోసం. మొన్నైతే కొవ్వొత్తులు, మొన్న ఈవినింగ్ కొవ్వొత్తుల ప్రదర్శన, నిన్నేమో నూడిల్ బండి వాళ్ళు, మొత్తం కృష్ణలంక అంతా పెరేడ్ చేసింది. ఇలాంటి మంచి ఆఫీసర్ మీద ఈ వైసీపీ వాళ్ళు ఎందుకండి ఇట్లా బురద జరుగుతున్నారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఒక ఆఫీసర్ మంచా చెడ అనేది డిసైడ్ చేసేది ఆ స్టేషన్ లో ఉన్నటువంటి రికార్డ్స్, అలాగే స్థానికంగా అతని లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రజలు, ఆ స్టేషన్ కి సహాయార్థం వెళ్ళినటువంటి బాధితులు ఇది డిసైడ్ చేస్తారు సార్. మేబీ అందులో భాగంగా నిన్న ఆయన నాగరాజు గారికి సంబంధించి కృష్ణలంక ప్రజలు ఏమన్నా అట్లాగా వాళ్ళ యొక్క భావాన్ని చెప్పుండొచ్చేమో తెలియదు. కానీ జరిగిన సంఘటన అనేది ఇందాక మీరు అన్నట్లుగా మిస్సింగ్ అనేటువంటి విషయం అనేది అది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపినటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచా చెడా అన్న తర్వాత విషయం, కానీ చట్టాన్ని అతిక్రమించేలాగా ఒక విషయం ఏదైనా జరిగితే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. అందులో ఆఫీసర్ అయినా సామాన్యుడైనా అందరూ సమానంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ దాని మీద సిట్ వేసింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. నాగరాజు గారు ఇందాక ఏదో కానిస్టేబుల్ ఇంట్లో తేలారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. నేను అనలేదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా క్లారిటీ ఇస్తున్నా, నేను అనలేదు. విజయవాడలో ఇట్స్ గోయింగ్ అరౌండ్ మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని నేను అనలేదు. గబాలను తోసేద్ది నా మీద. ఆట అన్నది నిజమే అయినప్పటికీ కూడా కానిస్టేబుల్ ఇంట్లో కాదు, సాక్షాత్ ఇంకా పెద్ద ఆఫీసర్స్ ఇంట్లో దాక్కున్నా సరే చట్టానికి తన ఆన్సర్ చేసుకోవాలి కంపల్సరీగా. జరిగినటువంటి మిస్సింగ్ ఎలా జరిగింది, ఎక్కడున్నారు, ఏంటిది నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు మిస్సింగ్ కేసుకి సస్పెన్షన్ వేయండి, పోనీ తప్పు లేదు, అది ఆయన దొరికేదాకా. హత్యాయత్నం కేసు ఏంటండి, ఏమన్నా అర్థం ఉంది అందులో? సార్, ఇప్పుడు సిట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ను బట్టే సెక్షన్లు బదలాయింపు కానివ్వండి, లేదంటే ఇంకా కొత్త పెట్టడం కానివ్వండి, తీసేయడం కానివ్వండి జరుగుతుంది. ఆల్రెడీ సిట్ వేశారు కాబట్టి మనం ఇక్కడ ఊహాగానాలు చెప్పడానికి మనకు రైట్ లేదని నేను భావిస్తున్నాను సార్. ఊహాగానం ఏం కాదు, అత్యాయత్నం కేసు పెట్టారు. నేనే ఊహాగానం చెప్పట్లా, పెట్టిందే చెప్తున్నాను. కేసు పెట్టారు, ఓకే సార్. సిట్ వేశారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి, నిజంగా హత్యాయత్నమా, నిజంగా మిస్సింగా, నిజంగా లాకప్ డెత్, నిజంగా దాచేశారా, ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పటి వరకు మన సొంతగా చెప్పకపోవడం మంచిదనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కింద మారింది కాబట్టి, దాన్ని తీసుకెళ్లి కులం కోణంలో కూడా రుద్దారు, కాబట్టి దాన్ని తీసుకెళ్లి రాజకీయ కోణంలో కూడా రుద్దారు. కాబట్టి ఈ అంశం మీద సిట్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరు అత్యుత్సాహంగా మాట్లాడకపోవడం కరెక్ట్, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళనేది నా భావన. అంతే. మీకు కూడా వర్తిస్తుంది అది ముమ్మాటికి సార్. ఎవరైనా ఊహాగానాలు అనేవి ఏం మాట్లాడారండి? కాకినాడలో ఒక 20 ఏళ్ల అమాయక యువకుడు నవీన్ రెడ్డి అనే ఇంకొక అమాయకుడిని కత్తితో పొడి చేశాడు. అలాగే ఇంకోటి ఏంటి, అలా అదాటుని వెళ్తూ ఎవరో కనిపిస్తే రేప్ చేసేశారు, చిన్నపిల్లలు వదిలేయాలని మాట్లాడింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అవన్నీ మాట్లాడింది.
ఒకసారి కాకినాడ మీటింగ్ లో ఎవరు మాట్లాడారు? కాకినాడకి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను వెటకారంగా ప్రస్తావిస్తూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళని ఉదాహరిస్తూ మాట్లాడారు. అసలు ఆయన ఎవరు టార్గెట్ చేశారండి? జరిగిన అంశం గురించి మాట్లాడారు. ట్యాప్కి భుజాలు తడుకోవడం దేనికి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు కావాలి అంటే సోషల్ మీడియా నుంచి పోస్టులు కానీ సోషల్ మీడియా తీసేసేయండి, ఏమొద్దు. వైసీపీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు బిఫోర్ కాకినాడ మీటింగ్, వైసీపీ నాయకులు పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ ని మీరు క్షుణ్ణంగా వింటే ఎవరిని అన్నారు, ఎవరిని టార్గెట్ చేశారు, అది కూడా రాజకీయంగానో పదవి పరంగానో బాధ్యత పరంగానో టార్గెట్ చేశారా లేదంటే కులం పరంగా టార్గెట్ చేశారని క్లియర్ గా తెలుస్తుంది. అసలు కులం ఎందుకండి నాకు అర్థం కాదు. ఒకే ఒక విషయం మీ నాయకుడు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. అసలు కులం ఎందుకు? నేరస్తుడికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? కులం ఎందుకు? టాపిక్ మీరెందుకు దాన్ని బయట వాళ్ళు ఏదో అంటారు వదిలేయచ్చు కదా. 11కు ఉన్నారు వాళ్ళని పట్టించుకొని మీరెందుకండి వాళ్ళంతా పులి వేసుకుంటారు? సార్ ఇది ఎక్కువ రోజులు ఏం జరుగుతుంది అంటే అదిగో దొంగ అదిగో దొంగ అదిగో దొంగ 100 మంది అంటే 101 వచ్చి కూడా దొంగతనం జరగకపోయినా దొంగను చూడకపోయినా దొంగనే అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మూర్ఖులు గారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మేంత అజ్ఞానంలో వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మేంత అజ్ఞానంలో వాళ్ళు లేరు. గ్యారంటీగా చెప్తున్నా, గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని నమ్మరు. ఖచ్చితంగా ఇంకొకరు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో బ్లేమ్ చేసినట్టు అవసరం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని ఖండించాలి. అందులో తమాషా ఏంటంటే స్పందించాల్సిన హోమ్ మినిస్టర్ మాట్లాడరు, స్పందించాల్సిన డీజీపీ గారు మాట్లాడరు. పాపం ఈయనకి ఏంటి సంబంధం? ఈయన ఎందుకు అనవసరంగా దాన్ని భుజాన్ని వేసుకుని సమాధానాలు చెప్పుకోవడం? ఈ క్వశ్చన్ మీరు వైసీపీ పార్టీని అడగాలి. మీరు ఎలా వస్తారు ఆయన దగ్గరకు? వస్తారు డీజీపీ గారిని, ఆమెను అడగరు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయానికి ఎందుకు అడుగుతున్నారన్న మాట మీరు వారిని అడిగితే వారి నుంచి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. నేనండి ఆయన ప్రభుత్వంలో ఉన్నారండి, ఆయన బయట లేరు, అందుకని అడుగుతున్నది మిమ్మల్ని. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడుగుతాం. అడగద్దంటే ఎట్లా? ప్రశ్నించే పార్టీ మీద మీరు ప్రశ్నించవచ్చు, ఇంకెవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నిస్తే కరెక్ట్ గా ఉంటుంది. సరే మీరే ఇవ్వండి. ఈ రోజు ప్రశ్నించాల్సిన వాళ్ళ జాబితా అని చెప్పి రిలీజ్ చేయండి, వాళ్ళనే ప్రశ్నిస్తూ కూర్చుంటాం. మీరు ఎంబార్గో పెడితే ఎట్లాగా? ఫలానా వాళ్ళనే ప్రశ్నించండి, ఫలానా వాళ్ళని ప్రశ్నించొద్దంటే ఎట్లా అండి? అరుణ్ గారు మీరు కూడా న్యాయంగా మాట్లాడండి. కానీ ఏ శాఖకి ఒక మినిస్టర్ ఉన్నారు, మీరు వారిని క్వశ్చన్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ రావాలి. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. అది కూడా ఉంది. బియ్యానికి ఒకటే మంత్రం చదవడం కరెక్ట్ కాదు రాజకీయాల్లోనూ అలాగే ప్రజాస్వామ్యంలోనూ అంటున్నాను నేను. అలాగే ప్రశ్నించే వాళ్ళని పర్టికులర్ ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడం కూడా మంచిది కాదంటున్నా నేను. ఏ ఫ్రేమ్ లో ఎవరిని ఫిక్స్ చేయాలి సార్? ప్రశ్నించిన దానికి ఆన్సర్ చెప్పారు, మీరు అట్లా ఆన్సర్ చెప్పడం తప్పు అంటున్నారు. నేను అంటలేదండి, మిమ్మల్ని ఆన్సర్ చెప్పమనే అంటున్నా. నేను ఆన్సర్ చెప్పారు ఆయన, అందుకే కాకినాడ వేదికగా ఆన్సర్ క్లియర్ గా చెప్పారు. ఆయనకు అవసరం లేదు, అది రెస్పాండ్ అవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అంటున్నా నేను. హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఆవిడేం మాట్లాడలా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఇప్పుడు ఆయన ఏంటంటే వాళ్ళ బాధ్యత కూడా మీదే చూసుకొని చెబుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తారు కదా. విజయ్ కిరణ్ గారు కుల సంఘాల మీటింగ్లు పెట్టి మాట్లాడారు కాబట్టి చెప్పారు సార్. అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అబౌవ్ క్యాస్ట్ అండి, క్యాస్ట్ అండ్ రిలీజన్. దాని పైన చూస్తాం ఎవరైనా, ఎందుకంటే ఆయనకున్న క్యారెక్టర్ కానీ, ఆయన నిబద్ధత కానీ, నిజాయితీ కానీ ఆయన ఉన్నతంగా చూస్తాం. ఆయన ఎందుకు కన్ఫైన్ అయిపోతున్నారు అనే మాట దగ్గర ఇది సామాన్య జనం అడుగుతున్న ప్రశ్న అండి. అంటే ఓటు రాజకీయాలతో సంబంధం ఆయన్ని కన్ఫైన్ చేయాలనే ప్రయత్నంలో నేను కన్ఫైన్ అవ్వను అనేటువంటి క్లారిటీ ఇస్తున్నారు సార్. అది తాపకి ఎక్కర్లా ఒకసారి ఇచ్చారు ఆయన. రైట్. ఇప్పుడు విజయ్ కిరణ్ గారు మొన్న కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ఒకసారి అది చూద్దాం మీ దగ్గరికి వచ్చి. నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది. నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి. ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడండి, నేను ఇప్పటిదాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు ప్రజలతో చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. అయితే మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళంత మొహాటసులు నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకు తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి.
నాట్ ఈవెన్ వన్స్ ఐ హావ్ కాల్ దెమ్. అలా అంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పాల. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతే. అంతకుమించి ఒక్క మాట చెప్పాల. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేశాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. సో అది వెంకరెడ్డి గారు మీరే మాట్లాడాలి, ఎందుకంటే వైసీపీ గుండాలని పొద్దునే మీకు బిరుదు ఒకటి తగిలించారు. ఎంతమంది ఉన్నారండి మీ పార్టీలో గుండాలు? లేదా ఉన్న వాళ్ళందరూ గుండాలు? సరే, ఈ కేసులోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ బయట మీద అడిగారు కాబట్టి ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ, వాసుదేవన్ గారు మీకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పట్ల ఏడీఆర్ అనేటటువంటి ఒక సంస్థ, అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటటువంటి ఇంకో సంస్థ కలిపి ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 135 మంది ఏదైతే గెలిచారు వాసుదేవన్ గారు, తెలుగుదేశం నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 82 మంది. జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. దాంట్లో సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 7. బీజేపీ నుంచి 8 మంది గెలిస్తే 7 మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, దాంట్లో సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 5. మంత్రులలో 24 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో 132 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు క్రిమినల్ ఎవడు, గోండా ఎవడు, రౌడీ ఎవడు, ఎవరిది ఈరోజు గొడ్డల పార్టీ అనాలి, ఎవరిది క్రిమినల్ పార్టీ అనాలో రాయపాటి అరుణ్ గారితో పాటు తెలుగుదేశం ప్యానలిస్ట్ కూడా సమాధానం చెప్పాలి. 2, ముఖ్యమంత్రి క్రిమినల్ 19 కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ అందరి మీద పెండింగ్ గా ఉన్నాయి సార్ కేసులు. మీరు ఎట్లా క్రిమినల్ అంటారు? తప్పు కదా అది. ఇప్పుడు మీరు అన్న అతని మీద కూడా పెండింగ్ గా ఉన్నాయి. అతనే ఆరోపణ ప్రూవ్ అయ్యి సాయికృష్ణ ఏదైతే ఆయనకి యావజ్జీవ శిక్ష కూడా వల్ల లేదు. ఇప్పుడు మా మీద ఆరోపణ ఎవరైనా చేస్తారు, మా మీద ఏం కేసులు ఉన్నాయి వాళ్ళు చదివి ఎట్లా సార్? నో, ఇది అభియోగాలే, ఇది కూడా అభియోగాలే కదా. సాయికృష్ణ మీద మీరు ప్రూవ్ చేశారా? ప్రూవ్ చేసామన్నా అతనికి మర్డర్ కేసులోనో లేదంటే పోక్సో కేసులోనో ఏమైనా శిక్ష వేయించారా? ఎందుకు వేయించలేదు? మరి నికార్స్ అయినటువంటి సీఏ అయితే వేయించాలి కదా దగ్గరుండి. 2, నారా లోకేష్ మీద 17 క్రిమినల్ కేసులు, హోంమంత్రి అనిత మీద 7 క్రిమినల్ కేసులు, వాసంశెట్టి సుభాష్ మీద 12. ఇదే విధంగా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలను చూస్తే పంతం నానాజీ మీద 11, బొమ్మిడి నాయకర్ మీద 6. ఇప్పుడు అరవ శ్రీధర్ మీద మొన్న నమోదైన కేసులు కానీ ఎలక్షన్ ముందు ఒక క్రిమినల్ కేసు ఉంది. ఇక మన కేసులు అంటే మనందరికీ తెలుసు, 5 సార్లు అభాషణ చేయించిన కేసులు. ఇవన్నీ ఏం చేశారు? మరి ఇల్లే కదా ప్రభుత్వంలో ఉంది. సో మనం గురువింద కిందకి దాని కింద ఏదైతే మనం సామెతలో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఎవరిది క్రిమినల్ పార్టీ? క్రిమినల్స్ని ఈరోజు మీ పార్టీలో మీరు పెంచి పోషిస్తా, ఒక అమ్మాయిని 5 సార్లు అభాషణ చేయించాడని చెప్పి ఆమె రోడ్డు మీదకి వచ్చి చెప్తా ఉంటే మళ్ళీ ఆ అమ్మాయినే మీ అధికార ప్రతినిధి. మరి ఆయన ఎవరు? నాగేంద్ర తాతన్ శెట్టి మనతో పాటు డిబేట్లోకి వస్తాడు. ఆయన వెళ్ళి లాఠీ తీసుకొని కొడతా ఉంటే, అదేవిధంగా మీ ఎమ్మెల్యేలని ఏదైతే మీ ఎమ్మెల్యే ఒక మర్డర్ కేసులో ఉంది ఆల్రెడీ, సరే ఎమ్మెల్యే కదా, మీ వీరమహిళ పోటీ చేసినటువంటి శ్రీకాళహస్తి కోట వినోత, ఆమెనే మళ్ళీ ప్రైవేట్ వీడియోలు మీ తెలుగుదేశం ఎమ్మెల్యే తీశాడని చెప్పి ఆమె చెప్పినటువంటి వీడియోని నేను ఆరోపించట్లా. ఇలాంటి కోకొల్లలు మీ పార్టీలో, మీరు అవతలాలను క్రిమినల్ అంటే ఎట్లా? ఇంకా మనం పవన్ కళ్యాణ్ చరిత్ర అయితే నేను దీంట్లో తీయదలుచుకోవాలి. పొద్దున్నే ఎందుకు అది నా నోట్లో నుంచి ఆయన చరిత్ర గురించి, ఆయన చేసిన మోసాల గురించో, అప్పుడు పెట్టిన కేసుల గురించో, వైజాగ్ లో కోర్టులో జరిగిన కేసు గురించో, ఇంకోటి నేను అందుకని నేను ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆధ్వర్యంలో డీజీపీ గారికి కూడా తెలిసే, స్థానికంగా ఉన్నటువంటి అక్కడ రాజకీయ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలిసే జరిగినటువంటి పోలీసు ఉన్నతాధికారులకి తెలిసి దానికి నా దగ్గర ఉన్న సమాచారం నేను చెప్తా సార్. ఒక పోలీస్ అధికారి, ఒక సిఐ మీద ఒక ఆమె వచ్చి ఆరోపణ చేసి నా కొడుకును చంపేసేశారు అని చెప్పి ఆమె హెబియస్ కార్పస్ రిట్ వేసింది. ఎప్పుడు? జూన్ 4వ తారీఖున ప్రెస్ ముందుకు వచ్చి బయటకు వచ్చింది. జూన్ 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సమావేశం వేసి ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పాడు. మరి 2 వారాలు ఎందుకు పోలీసు బాసులకి నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాల? నిజంగా ఒక ఆమె నా కొడుకుని చంపేశారండి, పలానా 40 రోజులు అయింది తీసుకొని వచ్చి అని చెప్పి ఆమె హెబియస్ కార్పస్ రిట్ వేస్తే ఎందుకు 17వ తారీఖు దాకా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి? వాళ్ళకి తెలిసే జరిగింది. పాయింట్ నెంబర్ 1. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా
ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ అండ్ ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి నాయకులే ఉన్నారనేది ఈ రోజు బయటకు వస్తుంది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించి జగ్గైపేటలో జరిగినటువంటి వ్యవహారంలో చంపేశారు. మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని వచ్చి ప్రైవేట్ హోటల్లో పెట్టారు. ప్రైవేట్ హోటల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి ఆధారాలు లేకుండా మాయం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఆయన రికార్డు ఇందాక ఏదో చెబుతున్నారు కదా, ఆయన పేరేంది, సిఐ నాగరాజుకు సంబంధించి. ఇది పత్రిక చూడండి సార్, ఇది 22వ తారీఖు విజయవాడలో హైడ్రామా ప్రజాశక్తి పత్రిక. సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధం, అరెస్టును అడ్డుకుంటూ సింగ్ నగర్ లో టీడీపీ జనసేన శ్రేణులు ఆందోళన. ఇప్పుడు వీళ్ళు ప్రజా సంఘాల టీడీపీ జనసేన, ఒక వీడియో కూడా నేను చూపిస్తా. అదే ఎవరైతే సాయికృష్ణ వాళ్ళ మేనమాలమ్మటి ప్రెస్ మీట్ లో ఉన్న ఆమె అక్కడికి వెళ్ళి సిఐ నాగరాజుని అరెస్ట్ చేయొద్దని చెబుతుంది. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఉంది. రెండోది వచ్చేటప్పటికి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో, ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో సాయికృష్ణ కేసు విచారణ కొనసాగుతున్న వేళ సిఐ నాగరాజు గత 3 రోజులుగా కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీస్ అధికారి కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు, ఆయనకి ఎలాంటి సహకారం అందుతున్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోజు ఈనాడు దినపత్రిక చూడండి సార్, హెడ్డింగ్ ఏమో దూకుడు పెంచిన సిట్ అని రాశారు. లోపలికి వెళ్తే సీసీటీవీ దృశ్యాలు మాయం. ఒక రోజుది కాదు, ఒక నెలది కాదు, సంవత్సరం నుంచి సీసీ ఫుటేజ్ మాయం చేశారంట. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సంవత్సరం నుంచి సీసీ ఫుటేజ్ లో మాయం చేశారనంటే ఒక్క సాయికృష్ణన్ ఒక్కడే లాకప్ డెత్ కాల, ఇంకా అనేక మంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అయ్యారు అంటానికి 1 year నుంచి సీసీ ఫుటేజ్ మాయం చేశారు. దానికి కారణం అని చెప్పి ఎందుకంటే ఒక్క నిమిషం, అక్కడ డివిఆర్ ఎన్విఆర్ లేదా డిజిటల్ వీడియో రికార్డింగ్ అండ్ నెట్వర్క్ వీడియో రికార్డింగ్ మొత్తం సంవత్సరం నుంచి మాయం చేశారని చెప్పి ఇక్కడ చూడండి క్లియర్ గా. సిట్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను 18 నెలల పాటు భద్రపరిచి ఉంచాల్సి ఉంటుంది. కానీ కృష్ణలంక స్టేషన్ లో దాదాపు 1 ఏడాది పాటు డివిఆర్ ఎన్విఆర్ లో నమోదైన దృశ్యాలను తొలగించారు. సాయికృష్ణ అదృశ్య వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా స్థానిక టెక్నీషియన్ పిలిపించి ఈ దృశ్యాలు తొలగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది క్లియర్ గా ఈరోజు ఈనాడు పత్రికే రాసింది. సంవత్సరం నుంచి సీసీ ఫుటేజ్ ఇక్కడ మాయమైంది. పాయింట్ నెంబర్ 2, అక్కడ ఏదైతే అనాథ శవాలని చెప్పి లిస్ట్ చూపించి అక్కడ వయసు మార్చేశారు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్ళని రాశారు. ఎందుకంటే ఈ కుర్రాడు 25 ఏళ్ళ వయసు కదా, అక్కడ నమోదైతే ఈ శవం అదని తెలిసిపోయింది కదా. అక్కడ ఎట్లా నిర్ధారిస్తారండి? మనకు సిట్టు దర్యాప్తు చేస్తుంది, 29 వరకు ఆగండి. దర్యాప్తులో చనిపోయాడనే విషయాన్ని నుంచి మీరు సార్ నేను అంటలేదండి, వాళ్ళ తల్లిగారే చెప్పారు నా కొడుకు చనిపోయాడని చెప్పి. క్లియర్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దేంట్లో మర్డర్ కేసు మీద నమోదు చేశారు. మర్డర్ అనే అనుమానంతో చేయలే, బట్ మర్డర్ కేసు అనే ఆల్రెడీ హైకోర్టు 29 వరకు ఆగమంది. హైకోర్టుకి 29 వరకు ప్రొడ్యూస్ చేయడానికి, ఏది శవాన్ని ప్రొడ్యూస్ చేస్తారా లేదంటే బూడిద ప్రొడ్యూస్ చేస్తారా, అసలు ఏంది ఆ కేసులో అని చెప్పి హైకోర్టుకి అడిగింది. కానీ ఇక్కడ వీళ్ళు కట్టిన కేసు ఏంటి? మర్డర్ కేసు. డైరెక్ట్ గా మర్డర్ కేసు కట్టారంటే ఆల్రెడీ మర్డర్ అయ్యారని చెప్పినట్టే. ఇంకోటి క్లియర్ గా సార్, నా విషయంలో జరిగిందో చెప్తా. సోషల్ మీడియాలో నేను ఒక వీడియో పెట్టానని చెప్పి పరకామణి కేసులో సిఐగా ఉన్నటువంటి ఎవరైతే సతీష్ కుమార్ది ఇది ప్రభుత్వ హత్య, అతను వేధింపుల వల్ల జరిగింది అని చెప్పి నేను చెప్పానని మాట్లాడా అని తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో రాత్రి 7:30కి కంప్లైంట్ ఇచ్చి 7:30కి ఎఫ్ఐఆర్ కట్టి తెల్లవారు 7:30కి నేను హైదరాబాద్ లో ఉంటే నా దగ్గరకు వచ్చారు సార్ పోలీసులు. అంటే విత్ ఇన్ 12 hours లో పక్క రాష్ట్రానికి వచ్చేసారు పోలీసులు. ఏది నేను ఒక వీడియో మాట్లాడా అని చెప్పి. మరి అలాంటిది ఇక్కడ 19వ తారీఖు మర్డర్ కేసు నమోదైతే 24వ తారీఖు ఈరోజు మనం డిబేట్ చేస్తుంది. ఇప్పటి వరకు సిఐని విచారించాల, అరెస్టు సంగతి దేవుడు ఎరుగు. మరి అన్ని ప్రభుత్వానికి తెలిసి జరిగినట్టే కదా. విచారణ చేస్తుందండి. నుంచి సిట్టు విచారణ ఎక్కడ చేసింది? కానిస్టేబుల్ ఇంటర్ చేసిందా, లేదంటే కృష్ణానది కరకట్ట కొంపలో చేసిందా, లేదంటే భవాని దీపంలో చేసిందా? అసలు ఎంక్వైరీ చేయలేదు సార్ మీరు. ఆగండి, సిఐని సిట్టు దర్యాప్తు జరుగుతుంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కానిస్టేబుల్ విచారించారు. హోటల్కి వెళ్తే హోటల్లో రికార్డులు లేవని చెప్పారు. టైం టేబుల్ మీరు ఇస్తే ఎట్లా? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలనేది. వచ్చే సంవత్సరం చేస్తారులే సార్, వచ్చే సంవత్సరం చేస్తారు కదా. వచ్చే సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం చేయండి, అప్పుడు వేరే సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, వేరే డిబేట్. విజయ్ కిరణ్ గారు కొద్దిగా ఉండాలండి ప్రభుత్వానికి సిగ్గు కొద్దిగా. విజయ్ కిరణ్ గారు ఎందుకండి ఇన్ని మాటలు అనిపించుకోవటం? హోంమంత్రి గారు వచ్చి చెప్పేస్తే మాట్లాడిస్తే అయిపోతుంది కదా. తాపిగా ఆయన భుజాన్ని వేసుకుంటాడు, ఆయన నిందలు మోస్తున్నాడు, మాట్లాడుతున్నాడేమో మీరు మాట్లాడేస్తే అయిపోతుంది కదా. సార్, మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఏడీఆర్ రిపోర్టు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు
ఏ ఒక్క కేసు లేని అంతా సచ్చిలులు, అంతా కూడా చాలా అంటే మన నాయకుడికి ఉన్నట్టు పెద్ద పెద్ద కేసులు ఏం లేవు, ఇటువంటి కేసులు లేవు. అసలు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన ఎంపీలు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కేసులు ఎవరికీ లేవు. రెండోది లోకేష్ గారి గురించి చెప్పారు. లోకేష్ గారి గురించి చెప్పిన కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులే. ఆ కేసులు ఏంటో కూడా కేసుల గురించి లిస్టు వాటి గురించి కావాలంటే తర్వాత డిబేట్ చేస్తాను, ఎందుకంటే ఇది డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి నేను దీని వరకే కన్ఫైన్ అవుతాను. ఇప్పుడు జరిగినటువంటి కేసు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి టార్చర్ చేసి చంపారు అనేటువంటిది అభియోగం. ఆ అభియోగం పైన ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. దాంట్లో 1274 అనేటువంటి ఒక కేసు, అంటే కస్టోడియల్ టార్చర్కి సంబంధించి, అలాగనే 1276 అది కూడా కస్టోడియల్ టార్చర్ వాటికి సంబంధించి. తర్వాత BNS 103(1) హత్య లేదా చనిపోయాడనే అనుమానం, హత్య లేదా చనిపోయాడనేటువంటి అనుమానం ఉన్నప్పుడు కూడా ఈ సెక్షన్ పెడతారు. రెండోది BNS 238 అంటే కస్టడీలో చనిపోయినా కానీ లేదు ఏదన్నా ఇన్సిడెంట్ ఇటువంటి జరిగినప్పుడు దానిపైన విచారణ, మెజిస్టీరియల్ విచారణ చేయాలా, దానికి అంటే దీంట్లో శిక్ష ఉండదు, విచారణ ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలనేటువంటి దానిపైన ఈ సెక్షన్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇంట్లో కీలకంగా ఏంటంటే, ఒకటి ఇవాళ ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఇద్దరు కాపు కులస్తులే, ఎవరు చనిపోయినటువంటి వారు. సార్ కులం తీసుకురాకండి సార్, ప్లీజ్. సార్ ప్లీజ్ కులం మీద నడుస్తుంది రాజకీయం సార్, ఒక్కటేనండి, కులం మీదే నడుస్తా ఉంది, కులాన్నే వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. కులాల మధ్య కుంపటి పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోయిన రోజు నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి కులం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ కులం తప్ప ఇంకోటి మాట్లాడలేదు. వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా ఈ రోజున కాపు కమ్యూనిటీ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి 100% వెన్నుదన్నుగా ఉంది. కాబట్టి ఆ కమ్యూనిటీని దూరం చేయాలనేటువంటి కుట్ర తప్ప వీళ్ళ దగ్గర ఇంకా రెండో ఎజెండానే లేదు. ఒకటి ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు, ఇద్దరు మధ్య కేసు నడుస్తూ ఉందండి. ఒకళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఎవరంటే ఒక అతను చంపేసి నేను ఎలా చంపాను వీడియో పెట్టినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక పాపని మైనర్ బాలికని రేప్ చేసి, అదేవిధంగా ఆ పాపకి సంబంధించిన అంశంలో వాళ్ళ తండ్రి దీనికి సంబంధించి జరిగినటువంటి అవమానానికి సంబంధించిన దాంట్లో చనిపోయినటువంటి, అంటే ఒక క్రిమినల్ ఒక పోలీసు. ఇప్పుడు పోలీసుకి సంబంధించినటువంటి అంశంలో చట్ట విరుద్ధంగా బిహేవ్ చేశాడు కాబట్టి ఎవరికి కూడా నేరస్తుడైనా కామన్ మ్యాన్కైనా కొన్ని హక్కులు ఉంటాయి. వారిని ఎటువంటి విధంగా కూడా పోలీస్ టార్చర్ కానీ కొట్టడం కానీ ఎటువంటి చేసినా కానీ అతను కూడా నేరస్తుడు అవుతాడు. కానీ ఇవాళ ఆ సీఏని మేమే వెనకేసుకు రాలేదు. ఏ సెక్షన్లు పెట్టాలో చట్టపరంగా అన్ని సెక్షన్లు, లైఫ్తో పాటు అవసరమైతే ఉరిశిక్ష అయినా పడేటువంటి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి ఎవరు ఇక్కడ వెనకేసుకొని రావట్లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే, విచారణ న్యాయబద్ధంగా జరగాలనేటువంటి ఆలోచనలో మేము ఈరోజున ప్రభుత్వం కేసు పెట్టింది, వారిపైన విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ ఏంటంటే, వాళ్ళలాగా ఒక హత్య చేసినటువంటి వ్యక్తి పైన ఇమీడియట్ గా మర్డర్ కేసు కూడా పెట్టకుండా 48 గంటలు అతను విందులకి విహారాలకి తిరిగిన తర్వాత అతను ఒక్కడిపైనే హత్య కేసు పెట్టి ఆయన్ని తీసుకొచ్చి గౌరవప్రదంగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ గారికి అని చెప్పి మాట్లాడేటువంటి పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు చెప్తున్నారు పోలీస్ కస్టడీ. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా డీజీపీనే కోర్టుకు పిలిచి చట్టాలు చదివించినటువంటి పోలీసు వ్యవస్థ ఆ రోజున చేసినటువంటి హక్కులు చాలా. కానీ ఇక్కడ మా ప్రభుత్వంలో ఏ విధంగా కూడా పోలీసు తప్పు చేసినా కామన్ మాట సుప్రీంకోర్టుకి వీలు చూసుకొని వెళ్ళండి విజయ్ కిరణ్ గారు. అక్కడ బోల్డంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అట్టాగే బోనెక్కి, అయ్యా మీరు అడిగినట్టుకు మేము సమాధానం చెప్తాం, ఇది రెగ్యులర్గా మన స్టేట్లో కూడా జరుగుతున్నవే, ఇదేం పెద్ద వ్యవహారం కాదు. మీరు చెప్పేది గౌతమ్ సవాంగ్, మీరు చెప్పేది నాకు తెలుసా, గౌతమ్ సవాంగ్ గురించి చెప్తున్నారు, జరుగుతూనే ఉంటాయి ఇవి. మీకు ఒకవేళ అప్పుడు జరిగిన అన్ని మంచి పనులను అనిపిస్తే మీ ఇష్టం, దానికి ఎవరు మనం ఏం చేయాలి. మంచి పనులు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పుకున్నాడు, గౌతమ్ సవాంగ్ చెప్పుకున్నాడు, అందరూ చెప్పుకున్నారు. దాడి చేస్తే విజయకరణ అన్న ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పండి. మీ మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ వస్తే మీరు చేతులు దులిపేసుకోవచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాము ఇప్పుడు, ఎందుకంటే రాష్ట్ర పోలీసుల మీద ఇంత ఆరోపణలు వచ్చినాయి. రాష్ట్ర పోలీసు సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకురారు. టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేసిద్ది? కానిస్టేబుల్ ఆధ్వర్యంలోనో లేదంటే నార్మల్ సిఐ ఆధ్వర్యంలోనో పనిచేయదు, సిపి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వచ్చారనేది క్లియర్. అంతవరకు ఈ 2-3 రోజుల్లో సిట్ దర్యాప్తులో తేలింది. అది
తీసుకొని వచ్చి వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్ అప్పచెప్పారని చెబుతున్నారు. ఇప్పుడు విచారణ చేస్తున్నారు అదే మన పోలీసు, రోజు రెడ్ బుక్ కింద పనిచేస్తున్న పోలీసే విచారణ చేస్తారంటే ఎక్కడ న్యాయం జరిగిద్ది? అవునండి మా తప్పేం లేదు, అతను మేము ఎంక్వైరీ సిబిఐకి ఇస్తామని చెప్పి మీరు అంటే ఏముండదు కదా. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. సార్, విజయకిరణ్ గారు. ఇద్దరి మధ్య కేసు నడుస్తా ఉంది. ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతా ఉంది. బలమైనటువంటి చట్టాలను ఉపయోగించి కేసు రిజిస్టర్ చేసి మీరు ఇక్కడ ఇంకోటి వెంకటరెడ్డి గారు అడిగిన దానికి కూడా సమాధానం ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ లో మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీకి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ రోజు సిట్టే ఉంటుందా, రేపు మీరు అన్నట్టు సిబిఐయా లేకపోతే మెజిస్ట్రేట్ తో జరిగిద్దా అనేటువంటిది కూడా మీరు రాబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ చూడండి. ఇవాళ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసాం, సిట్ ఏర్పాటు చేసాం. దీనిపైన ఉన్నతమైనటువంటి విచారణ ఏ అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తప్పు చేసిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. ఒకటి. రెండోది, ఇక్కడ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది. ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య. పోలీస్ ఆఫీసర్ కూడా చట్టవిరుద్ధంగా పనిచేశాడు కాబట్టి అతను కూడా ఈ రోజున ముద్దాయ్యాడు. అయితే ఇవాళ ప్రభుత్వం ఎవరి టర్న్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక హత్య కేసులో తీవ్రమైనటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఒక పసిబాలికని రేప్ చేసినటువంటి కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నేను ఇందాక మీరు అన్నా కూడా నేను అడ్డుపడ్డా. క్రిమినల్ అంటున్నారు, నాకు అర్థం కాదు. 5 సార్లు అబార్షన్ చేసినారు, పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. 90 మరొకసారి నిరూపితమైంది. అండగా నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడిగిందని సమాధానం చెప్పండి. మాట్లాడితే క్రిమినల్ చేసుకొని వచ్చారు, క్రిమినల్ చేసుకొని వచ్చారన్నారు. క్రిమినల్స్ ని పార్టీలో పెట్టుకొని నువ్వు క్రిమినల్ గురించి మాట్లాడు. వెంకటేష్ నేను ఫస్ట్ ఒకసారి అంటే ఊరుకున్నా, స్పందించాలా? మాట్లాడితే క్రిమినల్ దగ్గరికి వెళ్ళారు. ఆ క్రిమినల్ కుటుంబాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నాడు? క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిపించుకొని ఇప్పుడు ఎంక్వైరీ చేశారు? మరి అరకట్ట కొంప అన్నాడు. మీదేం కొంప? మీది ఎక్కడ కొంప? మీదే కొంప? మీ కరకట్ట కొంపను పిలిపించుకున్నారా? కొంచెం కరకట్ట కొంపగా పిలిపించుకుంది. గౌరవంగా నువ్వు ఎన్ని మాటనే సైలెంట్ గా విన్నా. క్రిమినల్ అయితే ఆ క్రిమినల్ తల్లిని, ఆ క్రిమినల్ మేనమావని ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు? వెంకటేష్ గారు మాట్లాడతారు. ఓకే, విజయ్ కిరణ్. క్రిమినల్ ఎందుకు మీరు? వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను అదే మీ ఇష్టం అన్నట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ మీ ఆఫీస్ లో కూర్చొని భయం చేసుకొని చెక్క భయం ఇట్లా కొట్టుతారు, మీరు కూడా ఇట్లా కొట్టుతారు. వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడియండి. మాట్లాడితే క్రిమినల్ దగ్గరికి వెళ్ళారు. ఎవడండి క్రిమినల్? మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఇంకా వెంకటేష్ మరి ఆ క్రిమినల్ కుటుంబాన్ని ఎందుకు పిలుచుకున్నారు వీళ్ళు? సార్ ఆయన చెప్తారు కదా ఎందుకు పిలిచారు, ఏమంటే ఎందుకు పిలిచారు ఆయన అడుగుతున్నారు కదా, చెప్పండి. ఎవరు సార్? ఆవిడ విజయలక్ష్మి గారిని. వారి మేము క్రిమినల్ ఇంటికి వెళ్ళాం, మీరు క్రిమినల్ డైరెక్ట్ గా క్రిమినల్ కుటుంబాన్ని పిలిపించుకున్నారు. చూసాం మేము, ఆమెను బాధితురాలుగా చూసాం, ఆమెకు అండగా ఇప్పుడు వచ్చింది మీ నోట్లో నుంచి అసలు విషయం. అక్కడ క్రిమినల్ ఇంకొకటి కాదు, బాధితులు. ఇప్పుడు అన్నారు కదా బాధితులు. వెంకటేష్ గారు మాట్లాడాలి. వెంకటేష్ గారు ఇప్పుడు వెంకటేష్ గారు లేటెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? మేము విజయవాడ వాళ్ళం కాదు, మీరు విజయవాడలో ఉన్నారు. కృష్ణలంక అనే ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీటిని నిరోధించి నియంత్రించి తొక్క తీసి నార తీసి ఇలా రకరకాల ప్రయోగాలు చేసి పూర్తి కంట్రోల్లో పెట్టిన సిఐ నాగరాజు లాంటి ఒక ఉన్నతమైన అధికారిని అలా రోడ్డును పడేయటం కరెక్టేనా అని చెప్పేసి కొవ్వొత్తులు ఇంకా ఏముంటే అవి వెలిగించి రోడ్డు మీద ప్రదర్శనలు చేశారు అక్కడ మొన్న ఈవినింగ్. నిన్నైతే నూడిల్ బండోళ్ళు ఈరోజు ఇంత వ్యాపారం చేసుకుని ఇంటికి 100 రూపాయలు మేము తీసుకెళ్ళగలుగుతున్నామంటే వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు నాగరాజు గారు. ఒక మాట చూద్దాం, ఎందుకంటే అది నేరుగా వాళ్ళు చెప్పింది, నేనేం కల్పించి చెప్పింది కానీ నేరుగా వాళ్ళు చెప్పింది చూసి మీ దగ్గరకు వద్దాం. పీసీఆర్ ప్లే చేయండి. సార్ నా పేరు గుండు రాము, విజయవాడ. మన సిఐ నాగరాజు గారు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు సాధారణ నూడిల్స్ బళ్ళకు కూడా ఆయన ఈ రోజున దేవుడు అయ్యాడు. చాలామంది ఆయన గురించి స్పందిస్తున్నారు. అలాంటి మహానుభావుడిని ట్రాన్స్ఫర్ చేయటం, అలాగే సస్పెండ్ చేయడం అనేది బాధాకరం అని చెప్పి కొంతమంది చెబుతున్నారు. అందులో ఒక నూడిల్స్ బండి వ్యక్తి తన ఆవేదనని సీఏ గారు వెళ్ళిపోవడంతో మాకు చాలా లోటు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఆ వ్యక్తితో మీరు మాట్లాడండి. సార్ మీ వల్ల మేము చాలా సంతోషపడ్డాము. చాలాసార్లు ఎంతమంది రౌడీ నా కొడుకులు బేడి బ్యాచ్ నా కొడుకులు డబ్బులు ఇవ్వకుండా తినేసి వెళ్ళిపోయారు. చాలామంది ఉండేవారు రౌడీజం బేడి బ్యాచ్ ఇలా అటెండ్ అన్నారు. మీరు ఇవాళ
ట్రాన్స్ఫర్ అయిపోయారని అదే సస్పెండ్ చేశారు అన్నారు. మేము చాలా బాధపడుతున్నాం సార్. మీ వల్ల మీలాంటి అధికారులు ఉన్నారనుకుంటే మేము చాలా బాధపడతాం. మీలాంటి వాళ్ళు అందరికీ మేము సపోర్ట్ ఇస్తాం సార్. మీరు నెంబర్ 1 సార్, నెంబర్ 1 పల్లవరాజు గారి తర్వాత మీరే సార్ నెంబర్ 1. కాదంటే నేను తెలుసు కదా సార్. కావాలంటే బండి వదిలి సరిపోతా సార్. మీరు తప్పు కాదు, కరెక్ట్. అలాంటి నా కొడుకులు ఉండకూడదు సార్. కలిసి చంపారు సార్. ఇంకో అలాంటి 10 మందిని చంపించిన అలాంటి సపోర్ట్ ఇస్తాం సార్. వెంకటేష్ గారు, ప్రజాగ్రహం, ప్రజల ఆవేదన, సిఐ నాగరాజుకి మద్దతుగా ఇంతగా సమీకరణ జరుగుతుంటే మీరందరూ ఏంటండి ఆయన్ని క్రిమినల్ అంటారు? ఎలా అంటారండి? వెరీ గుడ్ మార్నింగ్ 99 వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు అందరికీ, సోదరిమణులకు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇది ముందుగా ఒక విషయం చెప్పండి. విజయ్ కిరణ్ గారు ఇందాక నుంచి అంటున్నారు చిన్నపిల్లని రేప్ చేశాడు, లేదంటే పోక్సో కేసు ఉంది. సార్, పోక్సో కేసులో అతనికి ఎక్విటల్ వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి. ప్రభుత్వం కేసు ఓడిపోయి అతని కేసు గెలిచాడు. పోక్సో కేసులో నిందితుడు కాదు. మీరు దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 2017 అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద పోక్సో కేసు కట్టబడింది. ఈరోజు ఆ కేసులో అతను అపరాధి కాదు అని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు వచ్చింది. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు ఒక చనిపోయిన వ్యక్తి మీద అతను పోక్సోలో నిందితుడు, పసిపిల్లని రేప్ చేశాడు, మానభంగం చేశాడు, ఇలాంటి పరుషమైనటువంటి పదజాలం. ఏమండి, చనిపోయాడని మీరు విచారణ చేస్తారా అంటున్నా, మీరు రిపోర్ట్ ఇస్తున్నారా అంటున్నా. మరి చనిపోకపోతే ఎందుకు మీరు బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి 103 సెక్షన్ పెట్టి విచారణ? 103లో ఏముంది చదవండి. లాయర్ గారే కదా మీరు లాయర్ గారే కదా. 103 ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చూడండి సార్. లాయర్ గారే కదా. చనిపోయాడనే అనుమానం. 103 అనుమానం ఏంటి? 103 తీయండి సార్. ఈ రోజు వరకు బస్ స్టాండ్ లో కానివ్వండి, రూమ్ నెంబర్ 302 సంబంధించినటువంటి హోటల్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానివ్వండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఈ చేతగాని ప్రభుత్వం అలా ఒక రకంగా సీసీ ఫుటేజ్ విచారణ ప్రాథమిక దశగా ఉండగా మీరు బురద జల్లడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి పరామర్శించారు అని అంటే బాధితులు బాధితులు ఎవరండి? ఎవరైనా వెంకటరెడ్డి గారో వెంకటేష్ గారో తీసుకెళ్తే బాధితులు అనాలి. ప్రభుత్వమే తీసుకొచ్చి స్పాన్సర్డ్ స్కీమ్ ఈ రోజు అనేక రకాలైన పత్రికల కథనాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి ఏం చెప్తున్నాయి? అతన్ని చంపేశారు అని చెప్తున్నాయి. లేదు, మేము చంపలేదని ఇంట్లో కూర్చున్నాడు కదా నాగరాజు గారు, నిన్న కూడా ఇంట్లో ఉన్నాడు కదా. ఎందుకు మీరు అతన్ని అదుపులోకి తీసుకోలేదు? అదుపులోకి తీసుకుని ఒక్క మాట చెప్పించవచ్చు కదా ప్రభుత్వం. ఎస్, అతను చనిపోలేదు, అతను బాగానే ఉన్నాడు, 29వ తారీఖున హైకోర్టులో అతన్ని ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలండి? ప్రభుత్వం చెప్పింది కదా 29వ తారీఖు వరకు ఆగమని అంటోంది కదా. వెంకటేశ్వర ఒక్క నిమిషం. అసలు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? ఒక వ్యక్తిని తీసుకెళ్తే 24 గంటలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. మేము 29 ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడానికి కూడా రైట్ లేదు. మీరు అరెస్ట్ చేశారు. నో సార్, పోలీస్ కస్టడీలో ఉండుంటే అతను 24 అవర్స్ పారిపోయాడని కదా, భయానికి పారిపోయాడు. రేపు 29 వస్తాడు, ఆగండి. అప్పటిదాకా ఎందుకు 29 ఎక్కడ కృష్ణానదిలోంచి లోపల తీసుకోవాలి, అప్పుడు దాకా విశ్వసిస్తానండి. పోనీ ఆ విషయమైనా ప్రభుత్వం వైపు నుంచి చెప్పండి. భయానికి పారిపోయాడు, మేము 29వ తారీఖున పట్టుకొస్తామని ప్రభుత్వం నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కదా. ఈ రోజు అనేక మంది లాయర్లు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే ఇక్కడ కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు కానివ్వండి, హైరార్కీలో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఈ రోజు పత్రికా సమాజం పోడేకొస్తుంది. ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా అతను చనిపోయాడు, అతన్ని చంపబడ్డాడు అని చెప్పి ఒక రౌడీ షీటర్ ని ఎలిమినేట్ చేయడమో, లేకపోతే ఎన్కౌంటర్ చేయడానికో, లేకపోతే మరొకదానికో ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ అతని కస్టోడియల్ టార్చర్ పెట్టిన విధానం, ప్రైవేట్ హోటల్స్, బస్ స్టాండ్ లో అతని శవాన్ని పడేసిన విధానం, అతని శవాన్ని ఖననం చేసిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సోషల్ ఎలిమెంట్స్ ఎవరిని కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరిని కూడా ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఏ పెద్ద మనుషులు కూడా వెనకేసుకొచ్చేటువంటి విధానం కాదు. కాకపోతే ఇలా చేసుకుంటా వెళ్తే రేపొద్దున మీరవుతారు విక్టిమ్స్, మీరవుతారు రేపొద్దున నేనవుతాను. ఇది తప్పు.
ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కాదు ఇవి. మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో చట్ట ప్రకారం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. దానికి వీళ్ళు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టి ఇందాక మీరు చూపించిన దాంట్లో మీరు చూపించిన బయటలో ఎవరో ఒక ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న రిటాలియేషన్ ఉన్నాడు. అతను జనసేన కార్యకర్త. పొద్దున్నే వెళ్ళి సామినేని ఉదయ్ భాను గారితో ఒక లేడీ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తుంది. సాయంత్రానికి మళ్ళీ సిఐ నాగరాజుకి అనుకూలంగా నినాదాలు ఇస్తుంది. ఏంటండి ఇది? ఈరోజు చనిపోయిన వ్యక్తి అతని కుటుంబంతో బేరసారాలు ఆడినటువంటి పార్టీ ఎవరు? అతని మేనమామ బయటకు వచ్చి కుక్కల్ని ఇన్ఛార్జిగా పెట్టారు మీరు, కాబట్టి మీ దాకా రాలేకపోయాం మేము అని చెప్పినటువంటి పరిస్థితి ఏ పార్టీకి సంబంధించింది? ఈ రోజు మీరు తీసుకుంటున్న ప్రతి బైట్ లో వెనకాల ఏ పార్టీ ఉంది? ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చి బాధితులుగా గుర్తించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు చెప్తారు. జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? రౌడీ ఎలిమెంట్స్ అని చెప్తారు. ఎస్, రౌడీ ఎలిమెంట్సే, నేనేం కాదనట్లేదు, అతని మీద రౌడీ షీట్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో 15 కేసులు కట్టబడినాయి అతని పేరు మీద. అయినప్పటికీ కూడా రౌడీ ఎలిమెంట్స్ అని 15 కేసులు కట్టకుండా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 7 కేసులు కట్టారు. మీరు పాపం చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడి మీద ఎందుకు కట్టరు? మీకులాగా ఉండరు కదా, మీకులాగా అర్ధరాత్రి సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అతను చాలా మంచోడు కేసు కట్టాలి. ఎందుకంటే చాలా మంచోడు అని చెప్పారు కదా. చట్టాన్ని చేశాడని చెప్తుంటే మీకులాగా గాజులు వేసుకోలేదు కదా. ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పిలిచి రాజీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. ఇదే చింతమనేని ప్రభాకర్ కి ఎంఆర్ఓకి గొడవ జరిగితే ఇద్దరిని పిలిచి రాజీ చేశాడని చెప్పండి. వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఆగండి. వెంకటేష్ గారిని మాట్లాడండి. ఆగండి, మీరు కూడా ఆగండి.